అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, అల్హమ్దులిల్లా, అల్లా దయ వల్ల మనం పవిత్రమైనటువంటి రమదాను మాసాన్ని ముగించుకున్నాం. అల్లా సుబ్హాను వతాలా మనం ఈ రమదాను మాసంలో ఉన్నటువంటి ఉపవాసాలను మరియు ఈ రమదాను మాసంలో చేసినటువంటి ఖయాముల్ లైల్ తరావీలను మరియు ఈ రమదాను మాసంలో మనం చేసుకున్నటువంటి సత్కార్యాలన్నింటినీ కూడా అల్లా సుబ్హాను వతాలా స్వీకరించుగాక. ఆమీన్. అయితే సోదరులారా, మనలో చాలామంది ఈ పవిత్ర రమదాను మాసంలో అనేక రకాల హరాం పనులకు దూరంగా ఉండాలని, 5 పూటలో నమాజ్ చేయాలని, ఖురాన్ చదవాలని నిర్ణయించుకొని ఈ పూర్తి మాసాన్ని చాలా పద్ధతి ప్రకారం నియమాలతో గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా రమదాను మాసాన్ని పూర్తి అవగానే తిరిగి మిగతా నెలలో ఏ విధంగానైతే ఉంటామో రమదాను తర్వాత కూడా మళ్ళీ అదే ఒక నియమావళి, అదే టైం టేబుల్ అనేది కొనసాగుతుంది. అయితే వాస్తవానికి రమదాను ముగించుకున్న తర్వాత ప్రతి ముస్లిం చేయవలసినటువంటి పని ఎలా ఉండాలి, రమదాను ముగించుకున్న తర్వాత ఒక ముస్లిం యొక్క నిజమైన టైం టేబుల్ ఏ విధంగా ఉండాలో ఇన్షాల్లా ఇప్పుడు మనం నేర్చుకుందాం. రమదాను సమయంలో మన మనసు అల్లాహకు ఎంతో దగ్గరవుతుంది, మనలో మంచి అలవాట్లు పెరుగుతాయి. కానీ రమదాన్ పూర్తి కాగానే రోజువారీ పనుల వల్ల ఆ ఉత్సాహం మెల్లగా తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ఆ పవిత్ర ఆలోచనను, ఆ భావనను పూర్తిగా సంవత్సరం పొడవునా ఎలా ఉంచుకోవాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక సందర్భాల్లో మస్జిద్తో అనుబంధం కలిగి ఉండటం వల్ల కలిగే చాలా పుణ్యకార్యాలను తెలిపారు. సహీ బుఖారీలోని హదీసు ప్రకారం ప్రళయ దినాన ఎటువంటి నీడ లేని సమయంలో అల్లాహ్ తన అర్ష్ సింహాసనపు నీడను ప్రసాదించే 7 వ్యక్తులలో ఒకరు మస్జిద్తో హృదయం ముడిపడి ఉన్న వ్యక్తి. ఇక్కడ హృదయం ముడిపడి ఉండటం అంటే మస్జిద్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మస్జిద్కి వెళ్తానా అని ఆరాటపడటం, తాపత్రయపడటం, ఆలోచన కలిగి ఉండటం. రమదాన్లో మనం మస్జిద్లోనే ఉండాలని కోరుకుంటాం, అదే తపన రమదాన్ తర్వాత కూడా ఉండాలి. రమదాన్ తర్వాత కొనసాగించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇన్షాల్లా మీ ముందు నేను కొన్ని పాయింట్స్ రూపంలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి పాయింట్ ఏమిటి అని అంటే, మీ రమదాన్ ఎలా గడిచిందో ఒకసారి ఆలోచించండి, గుర్తు చేసుకోండి. రమదాన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. రమదాన్ నెలలో చేసినంత ఎక్కువ పుణ్యకార్యాలు చేయటం మిగతా రోజుల్లో కష్టం కావచ్చు, కానీ పండుగ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ మంచి పనుల్లో కొంచెమైనా కొనసాగించగలిగితే అది చాలా మంచి విషయం. అంటే రమదాన్ మీలో మార్పు తెచ్చిందని, అల్లాహ్ మీ ఉపవాసాలను స్వీకరించాడని దాని అర్థం. అంతేకాకుండా ఈ నెలలో మీరు చేసిన తప్పులేంటి, ఇంకా ఎక్కడ మారాలి అని ఆలోచించి ఒక పేపర్లో రాసుకోండి. వచ్చే రమదాన్ నాటికి ఆ తప్పులు చేయకుండా ఇంకా మంచిగా, ఇంకా బెటర్గా మనం బ్రతకడానికి అల్లాహ్కి వాగ్దానం చేయండి. ఇంకా మంచిగా బ్రతుకుతానని అల్లాహ్తో మీరు ఒప్పందం చేసుకోండి, వాగ్దానం చేయండి. ఇక రెండవ పాయింట్ ఏంటి అంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అదేంటి? వదిలేసిన ఉపవాసాలను పూర్తి చేయండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒకవేళ మీరు రమదాన్ నెలలో అనారోగ్యం వల్ల కానీ, ప్రయాణాల వల్ల కానీ కొన్ని ఉపవాసాలు ఉండకపోయి ఉంటే వాటిని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యండి. అల్లాహ్ ఖురాన్ సూరా అల్ బఖరా 185వ వాక్యంలో ఇలా సెలవిచ్చాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హాను వతాలా? ఫమన్ షహిద మిన్కుము షహర ఫల్యస్ము. మీలో ఎవరైతే రమదాను నెలను పొందితే వారు తప్పకుండా ఉపవాసం ఉండాలి. కానీ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వారు మిగిలిపోయిన అన్ని రోజుల ఉపవాసాలను ఇతర రోజుల్లో రమదాను తరువాత పూర్తి చేయాలి. అయితే ఒకవేళ మీరు కావాలని ఏ కారణం లేకుండా ఉపవాసాలను వదిలేసి ఉంటే వెంటనే అల్లాహ్ను క్షమించమని అడగండి,
తౌబా చెయ్యండి. షవ్వాల్ నెల నుంచే ఆ ఉపవాసాలను ఉండటం మొదలుపెట్టండి. ఇకపై ఎప్పుడూ కావాలని రమదాన్ ఉపవాసాలను వదలనని అల్లాహ్తో గట్టిగా వాగ్దానం చెయ్యండి సోదరులారా. మూడవ విషయం ఏమిటి అని అంటే సోదరులారా, నమాజ్ కోసం ఎక్కువ సమయం కేటాయించండి. రమదాన్ నెలలో మనం తరావీ, తహజ్జుద్ మరియు ఇతర నఫిల్ నమాజుల ద్వారా అల్లాహ్ ముందు గంటల తరబడి నిలబడతాం. ఏడాది పొడవునా అంటే సంవత్సరం పూర్తిగా ఇలా చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ వీలైనప్పుడల్లా నఫిల్ నమాజులు చదువుతూ ఉండాలి. ఒకవేళ మీరు పనుల్లో బిజీగా ఉండి ఎక్కువ సమయం కేటాయించలేకపోయినట్లయితే కనీసం 5 పూటల ఫర్జ్ నమాజులను మరియు 12 రకాతుల సున్నత్ నమాజులను అస్సలు వదలకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఎవరైతే ప్రతిరోజు 12 రకాతుల సున్నత్ నమాజులు క్రమం తప్పకుండా చదువుతారో వారి కోసం అల్లాహ్ స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు. ఫర్జ్ మరియు సున్నత్ నమాజులతో పాటు వీలైనంత వరకు తహజ్జుద్ నమాజ్ కూడా చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ముజమ్మిల్ 6వ వాక్యంలో ఇలా తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా రాత్రిపూట మేల్కొని చేసిన ప్రార్థన తహజ్జుద్ మనసును అదుపులో ఉంచడానికి మరియు మాటను సరిదిద్దడానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ ఆచరణని వదిలిపెట్టకుండా చేసేటువంటి ప్రయత్నం చెయ్యండి. ఇంకా 4వ విషయం ఏమిటి అంటే అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండండి. అంటే నఫిల్ ఉపవాసాలు. రమదాన్ అయిపోయిన తర్వాత కూడా ఏడాది పొడవునా మీకు వీలైనప్పుడల్లా నఫిల్ ఉపవాసాలు ఉండటం చాలా మంచిది. దీనివల్ల అల్లాహ్ పట్ల భయం ఏర్పడుతుంది. ముఖ్యంగా షవ్వాల్ ఉపవాసాలు, రమదాన్ తరువాత వచ్చే షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు ఉండటం అనేది చాలా మంచి విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే రమదాను నెలలో పూర్తి 30 రోజుల ఉపవాసాలను పాటించి ఆ తరువాత షవ్వాల్లోని 6 ఉపవాసాలను పాటిస్తారో వారు పూర్తి సంవత్సరం ఉపవాసాలు పాటించిన దానితో సమానంగా పుణ్యం లభిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. కాబట్టి రమదాను పూర్తి అయిపోయింది, మనం షవ్వాల్ మాసంలోకి ప్రవేశించాం. కాబట్టి ఈ షవ్వాల్ మాసంలో మనం 6 రోజుల ఉపవాసాలను పాటించి పూర్తి సంవత్సరం ఉపవాసాలు పాటించినటువంటి పుణ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సోదరులారా. అదేవిధంగా 5వ విషయం ఏమిటి అని అంటే ప్రతిరోజు ఖురాన్ పఠించండి. రమదాన్ మాసంలో పవిత్ర ఖురాన్ అవతరించిందని మనందరికీ తెలుసు. అందుకే ఈ నెలలో మనం అల్లాహ్ వాక్యాన్ని ఎక్కువగా చదువుతాం, అల్లాహ్ యొక్క జికర్ని ఎక్కువగా చేస్తాం. కొందరైతే ఖురాన్ ఖతం అంటే పూర్తిగా ఖురాన్ని చదవడం కూడా చేస్తారు. అయితే ఖురాన్ అవతరించిన అసలు ఉద్దేశం ఏమిటి? కేవలం రమదాన్లోనే చదివి మిగతా ఏడాది అంతా, మిగతా సంవత్సరం అంతా దానిపై దుమ్ము పట్టించడమా, లేదంటే దానిని దుమ్ము పట్టనివ్వడమా? లేదు సోదరులారా. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, షహరు రమదాన్ అల్లది ఉంజిల ఫీహిల్ ఖురాన్. రమదాన్ నెలలోనే ఖురాన్ అవతరించింది. ఇది మానవాళికి సరైన మార్గం చూపేటువంటి మార్గదర్శిని, హిదాయత్. ఇందులో సత్యమేదో అసత్యమేదో స్పష్టంగా వివరించబడిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా అల్ బఖరా 185వ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఖురాన్ ఉద్దేశం దాని బోధనల ప్రకారం మనం ప్రతిరోజు జీవించడం. రమదాన్లో మనం ఖురాన్ చదవడం ఒక అలవాటుగా మార్చుకుంటాం. ఆ అలవాటు మన జీవితాంతం కూడా కొనసాగాలి. మీరు చేయాల్సిన పనేంటి మరి? రోజులో కొంత సమయాన్ని, ఉదాహరణకి ఫజర్ తర్వాత ఖురాన్ కోసం కొంత సమయాన్ని కేటాయించండి. కేవలం చదవడమే కాకుండా దాని అర్థాన్ని కూడా గ్రహించడానికి ప్రయత్నించండి. ఇక 6వ విషయం ఏమిటంటే సోదరులారా, దీన్ ధర్మం గురించి, ఇస్లాం గురించి నేర్చుకోవడానికి సమయాన్ని తీయండి. రమదాన్ నెలలో ముఖ్యంగా ఏతికాఫ్లో ఉన్నప్పుడు మనలో చాలామంది ఇస్లామీయ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటారు. అఖీదా అంటే విశ్వాసం,
తఫ్సీర్, ఖురాన్ యొక్క వివరణ, సీరత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర వంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటాం. ఈ మంచి అలవాటును రమదాన్ తర్వాత కూడా వదలకూడదు. మన ధర్మం గురించి, ఇస్లాం ధర్మం గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం లేదా కనీసం వారానికి ఒకసారైనా ప్రత్యేకంగా కేటాయించాలి. దీనివల్ల కలిగే లాభం, ఇస్లాం గురించి మీ జ్ఞానం పెరుగుతుంది, అల్లాహ్ పట్ల భయం, భక్తి అనేది పెరుగుతుంది. మీరు ఒక ఉత్తమ ముస్లింలా జీవించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది సోదరులారా. కాబట్టి సోదరులారా, ఈ పద్ధతిని కూడా మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక 7వ విషయం ఏమిటి అని అంటే, ప్రతిరోజు అల్లాహ్ యొక్క జికర్, దువాలు చదవటం అలవాటు చేసుకోండి. రమదాన్ ముగిసిన తర్వాత కూడా మీ రోజువారీ అజ్కార్లు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ను స్మరించుకునే అటువంటి దువాలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు మర్చిపోవద్దు. వీటి వల్ల మనకు అల్లాహ్ రక్షణ, కరుణ, క్షమాపణ మరియు శుభాలు, బర్కత్ అనేవి లభిస్తాయి. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఇవి మనకు ఎంతో మేలును చేస్తాయి. రమదాన్ నెలలో మనం ఎలాగైతే ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తామో అదే అలవాటును ఏడాది పూర్తిగా అంటే సంవత్సరం పూర్తిగా కొనసాగించేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఇక 8వ విషయం ఏమిటి అని అంటే సోదరులారా, క్రమం తప్పకుండా దాన ధర్మాలు, సదకా చెయ్యండి. దానం చేయడం వల్ల కలిగే పుణ్యాలు చాలా ఉన్నాయి. అది అల్లాహ్ యొక్క క్షమాపణను మనకి అందిస్తుంది మరియు ఆయన కోపాన్ని చల్లారుస్తుంది. రమదాన్ నెలలో మనం చేసే దానాలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. అందుకే చాలామంది తమ జకాత్ మరియు సదకాలను ఈ నెలలోనే ఇస్తారు. ఇది చాలా మంచి విషయం. కానీ ఈ దానం చేసేటువంటి అలవాటు ఏదైతే ఉందో రమదాన్ తర్వాత కూడా దీనిని కొనసాగించాలి. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ప్రతిరోజు ఉదయం ఆకాశం నుండి 2 దైవదూతలు దిగి వస్తారు. వారిలో ఒకరు, ఓ అల్లాహ్, నీ మార్గంలో ఖర్చు చేసే వారికి మరిన్ని శుభాలు ప్రసాదించు అని వారు దువా చేస్తారు. మరొకరు, ఓ అల్లాహ్, పిసినారిగా ఉండి దాచుకునే వారి సంపదను నీవు నాశనం చెయ్యి అని అంటారు. ఇది సహీ బుఖారీ 1442వ హదీస్లో చెప్పడం జరిగింది. కాబట్టి రమదాన్ తర్వాత మనం చెయ్యాల్సిన పనుల్లో ముఖ్యమైనది ఏమిటి అనంటే, అల్లాహ్ మార్గంలో కొంచెమైనా సరే క్రమం తప్పకుండా దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి సోదరులారా. ఇక 10వ విషయం ఏమిటి అని అంటే సోదరులారా, మంచి స్నేహితుల తోడులో ఉండండి. మన చుట్టూ ఉండే వ్యక్తులు మన అలవాట్లపై చాలా ప్రభావం చూపుతారు. రమదాన్ ముగిసిన తర్వాత కూడా మనం నమాజ్, దాన ధర్మాలు మరియు మంచి పనులు చెయ్యాలంటే అల్లాహ్ను గుర్తు చేసే వ్యక్తులతో కలిసి ఉండటం చాలా అవసరం. మంచి పనులు చేసే స్నేహితులతో కనెక్ట్ అయి ఉండండి. మస్జిద్లో జరిగే ధార్మిక కార్యక్రమాలకు వెళ్ళండి, లేదా ఇస్లాం గురించి నేర్చుకునే గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అందులో చేరండి. ఇలా మంచి స్నేహాలు మీకు రమదాన్ స్ఫూర్తిని పూర్తి సంవత్సరం కొనసాగించడానికి ఎంతో సహాయపడతాయి. ఇక 11వ విషయం ఏమిటి అని అంటే సోదరులారా, పాపాలకి దూరంగా ఉండండి. రమదాన్ ముగిసిన తర్వాత మళ్ళీ పాత తప్పులు లేదా పాపాలు చెయ్యాలని అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. కాబ్ బిన్ మలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు, ఎవరైతే రమదాన్ నెలలో ఉపవాసాలు ఉండి రమదాన్ అయిపోగానే మళ్ళీ పాపాలు చేస్తానని మనసులో అనుకుంటారో వారి ఉపవాసాలు అంగీకరించబడవు. కాబట్టి సోదరులారా, మన రమదాన్ ఉపవాసాలు అల్లాహ్ స్వీకరించాడా లేదా అని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. అది ఏమిటి అని అంటే, రమదాన్ తర్వాత మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అని చూసుకోండి. ఒకవేళ మనం మళ్ళీ పాత చెడు అలవాట్లలోకి వెళ్ళిపోతే ఆ ఉపవాసాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి రమదాన్ తర్వాత పాపపు పనులకు గుడ్ బై చెప్పాలి. ఏ పని చేసే ముందైనా
ఈ పని చేయడం వల్ల అల్లా సంతోషిస్తాడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అల్లా సంతోషిస్తాడనుకుంటే ఆ పని చెయ్యండి, లేదంటే ఆ పనిని వదిలేయండి సోదరులారా. ఇలా చేయడం ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పైన కారుణ్యాన్ని చూపిస్తాడు. కాబట్టి సోదరులారా, నేను మీ ముందు 11 విషయాలను ఉంచాను. ఈ 11 విషయాలు గనక మీరు ఇప్పటి నుండి మొదలుకొని మళ్ళీ వచ్చేటువంటి రమదాను వరకు గనక పాటించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇన్షా అల్లా మనం అల్లా పట్ల తక్వాని మరియు మన యొక్క ఈమాన్ ఏదైతే ఉందో ఆ ఈమాన్ అనేది సురక్షితంగా అల్లాహకు ఇష్టపడే విధంగా మనం మన యొక్క ఈమాన్ని కాపాడుకునే గలవారిగా ఉండగలుగుతాం. లేదు అని అంటే కేవలం రమదాను మాసానికి మాత్రమే మన విశ్వాసం కలిగి ఉండి అందులోనే అన్ని పుణ్యకార్యాలు చేసేసాం, ఇక పూర్తి సంవత్సరం ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మనం చాలా పెద్ద పొరపాటు చేసిన వారిలో చేరిపోతాము. కాబట్టి సోదరులారా, ఈ యొక్క 11 విషయాలను పాటించేటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క 11 విషయాలపై మనందరికీ కూడా ఆచరించేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.